హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్. వీరందరికీ కూడా అదనపు పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక నేషనల్ పెన్షన్ స్కీములో సభ్యుడిగా ఉండి పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. నూతనంగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద అదనపు ప్రయోజనాలను అందించనుంది. కనీసం 10 ఏళ్లు సర్వీసు పూర్తి చేసి 2025 మార్చి 31 నాటికి లేదా అంతకుముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. ఈ నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ కొత్త పథకం కింద ఉద్యోగులు తమ సర్వీసు చివరిలో పొందిన బేసిక్ పే డిఏలలో 10వ వంతు మొత్తాన్ని తక్షణమే పొందవచ్చు. అంతేకాకుండా వారి మూల వేతనం సగటులో 50% పెన్షన్గా అందుతుంది. ఇక ఎన్పిఎస్ కింద ఉన్న ఉద్యోగులకు ఇది చాలా పెద్ద ఉపశమనం. పెన్షన్ విషయంలో అసంతృప్తిగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు ఆర్థికంగా మంచి భరోసాను కల్పిస్తాయి. ఇక ఈ అదనపు ప్రయోజనాలను పొందాలనుకునే రిటైర్డ్ ఉద్యోగులు జూన్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు విధానాన్ని అధికారిక వెబ్సైటు లేదా సంబంధిత శాఖల కార్యాలయాల ద్వారా తెలుసుకోవచ్చు.